హాయ్ ఆల్, వెల్కమ్ టు ద డిజిటల్ బడి యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అంటే ఏంటి అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అంటే సోషల్ మీడియాలో ఎవరికైతే ఎక్కువగా ఫాలోవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఉంటారో వాళ్ళని మనము ఇన్ఫ్లుయెన్సర్ అని అంటాము. అయితే ఈ ఫాలోవర్స్ కౌంట్ని బట్టి కూడా ఇన్ఫ్లుయెన్సర్ని డిఫైన్ చేస్తారనమాట. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేసే ఏజెన్సీస్ ఆర్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేసే ఫ్రీలాన్సర్స్ కూడా కొంతమంది ఉంటారు. అలా కనుక మనం చెక్ చేసుకున్నట్లయితే లెట్స్ సే ఇన్స్టాగ్రామ్లో ఒక పర్సన్కి 1000 ఫాలోవర్స్ ఉన్నారనుకోండి, అతను ఒక నానో ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. నానో ఇన్ఫ్లుయెన్సర్, మైక్రో ఇన్ఫ్లుయెన్సర్, ఇంకా అంటే సబ్స్క్రైబర్ కౌంట్ను బట్టి మెగా ఇన్ఫ్లుయెన్సర్ అని కూడా ఇలా ఉంటుంది అనమాట. అంటే మోర్ దెన్ 1 lakh సబ్స్క్రైబర్ కానీ మోర్ దెన్ 1 million సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళని ఇక వాళ్ళ ఒక మెగా ఇన్ఫ్లుయెన్సర్స్ లాగా మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా చేయించే మార్కెటింగ్నే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అని అంటారు. లెట్స్ ఒక ఈ కామర్స్ ప్రోడక్ట్ కానీ ఏదైనా ఎనీ కంపెనీ ఒక ప్రోడక్ట్ ఉందనుకుంటే ఈ కంపెనీని వాళ్ళు మార్కెటింగ్ చేసుకునే విధానంలో వాళ్ళు ఎన్నో మార్కెటింగ్స్ చేస్తారు. అంటే పేపర్ యాడ్స్ చేయొచ్చు, ట్రెడిషనల్ మార్కెటింగ్ చేయొచ్చు, డిజిటల్ మార్కెటింగ్ కూడా చేయొచ్చు. కానీ ఎన్ని మార్కెటింగ్స్ చేసుకున్నా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసేది కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గరికి వీళ్ళు వెళ్తారు. ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా వీళ్ళు మార్కెటింగ్ అనేది చేయించుకుంటారు మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్. అంటే ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చేశాడంటే అతను రెగ్యులర్గా కాంటెంట్ పెడుతూ, ఇది టెక్ కాంటెంట్ కావచ్చు. ఇన్ఫ్లుయెన్సర్స్ అనేది మళ్ళీ రకరకాలు ఉంటారు. ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వేరు ఉంటారు, మళ్ళీ ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్స్ వేరు. సో ఇదంతా ఎడ్యుకేషన్ ఇన్ఫ్లుయెన్సర్స్ వేరు. అంటే డిపెండింగ్ ఆన్ దర్ నీష్. కొంతమంది ఓన్లీ బుక్స్ గురించే కాంటెంట్ చేస్తుంటారు. సో వాళ్ళు బుక్ ఇన్ఫ్లుయెన్సర్స్ లాగా అనమాట. అంటే ఒకవేళ నేను ఒక బుక్కే రాసినప్పుడు ఒకవేళ నేను ఆ బుక్ని ప్రమోట్ చేయాలనుకుంటే నేను బుక్ ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గరికి వెళ్తేనే అది ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే రైట్ ఆడియన్స్కి రీచ్ అవ్వడానికి. సో కంపెనీస్ కూడా ఏం చేస్తాయంటే ఒక ప్రోడక్ట్ని తయారు చేసుకున్న తర్వాత దానికి మార్కెటింగ్ చేసే విధానంలో ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర కూడా రావడం జరుగుతుంది. ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఒక భారీ క్యాంపెయిన్ని రన్ చేస్తారనమాట కంప్లీట్గా. అంటే ఆర్గానిక్గా వీడియోనే చేస్తుంటారు. సో వీళ్ళని ఎవరైతే ఫాలో చేస్తారో, లేకపోతే ఒకవేళ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నట్లయితే సబ్స్క్రైబర్స్ ఉంటారు. సో సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువ శాతం ఈ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పిన మాటలు విని పర్చేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అలా ఎలా పర్చేస్ చేస్తారు సార్, ఎవరు చెప్తే వాళ్ళు ఏంటారంటే అలా అని కాదు. ఇక్కడ వీళ్ళు రెగ్యులర్గా కాంటెంట్ని పబ్లిష్ చేస్తూ ఏం చేసుకున్నారంటే ఆ సబ్స్క్రైబర్స్ని సంపాదించగలిగారు. సబ్స్క్రైబర్స్ యొక్క ట్రస్ట్ని కూడా వీళ్ళు సంపాదించగలిగారు. సబ్స్క్రైబర్స్ యొక్క క్రెడిబిలిటీని కూడా వీళ్ళు సంపాదించగలిగారు అనమాట. ఒక క్రెడిబుల్ కాంటెంట్ క్రియేటర్ అనగా, లేకపోతే ఫాలో అవ్వాల్సిన కాంటెంట్ క్రియేటర్గా వాళ్ళు రెగ్యులర్గా కాంటెంట్ క్రియేట్ చేసుకుంటూ వాళ్ళ రిలేషన్ని బిల్డ్ చేసుకుంటూ ఒక కమ్యూనిటీని బిల్డ్ చేసుకుంటారు అనమాట. సో ఆ సబ్స్క్రైబర్స్ కాబట్టి వాళ్ళ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో, అంటే వాళ్ళ సబ్స్క్రైబర్స్ అన్నా వాళ్ళ ఫాలోవర్స్ అన్నా వాళ్ళ ఆడియన్స్ అన్నా ఒకటే, వాళ్ళకి ఈ ఫలానా ఇన్ఫ్లుయెన్సర్ చెప్తేనే విని పర్చేజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకని కంపెనీస్ కూడా ఏం చేస్తాయంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా మార్కెటింగ్ చేసుకోవడానికి ఎక్కువ డబ్బులు వెచ్చిస్తాయి. ఈ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్కి ఎక్కువగా ఏ ఇండస్ట్రీస్ వెళ్తాయి అంటే ఏ కంపెనీస్ లేకపోతే ఏ ఇండస్ట్రీ ఈ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేయించుకుంటుందంటే 2 ఇండస్ట్రీస్ ఎక్కువగా చేయించుకుంటాయి. మిగతా చేయించుకోరు అని కాదు, వాళ్ళు చేయించుకుంటారు. కాకపోతే ఈ 2 ఇండస్ట్రీస్కి కంటే వాళ్ళందరూ తక్కువనే అనుకోవచ్చు. ఒకటి ఫ్యాషన్ ఇండస్ట్రీ, ఇంకొకటి లైఫ్ స్టైల్. ఈ 2 ఇండస్ట్రీస్ కూడా ఎక్కువగా ఈ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేయించుకుంటారు. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేయించాలి, ఏదైనా ప్రోడక్ట్ ఉంది దానికి మీరు కనుక ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేయించాలనుకుంటే ఆల్రెడీ నాకు తెలిసిన ఒక ఇన్ఫ్లుయెన్సర్ కాంటాక్ట్ నెంబర్ని నేను స్క్రీన్లో షేర్ చేస్తాను. ఒకసారి మీరు వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. తన పేరు స్వాతి. తను ఆల్రెడీ ఎన్నో ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ నేషనల్ వైడ్గా మల్టిపుల్ నిషెస్లో తను రన్ చేసింది. ఒకవేళ మీ బ్రాండ్కే కనుక మీరు ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేయించాలనుకుంటే ఇలాంటి ఇండివిజువల్స్ దగ్గరికైనా మీరు వెళ్ళొచ్చు, లేదా ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేసే ఏజెన్సీస్ కూడా ఉన్నాయి. ఏజెన్సీస్ దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళు ఈ ఫ్రీలాన్సర్స్ అయినా ఏజెన్సీస్ అయినా ఏం చేస్తారంటే వీళ్ళు ఆల్రెడీ ఉన్న అంటే ఓకే ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంతమంది, టెక్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంతమంది, అంటే మళ్ళీ డిఫరెంట్ లాంగ్వేజెస్ అనేది ఒక ఫిల్టర్ అనమాట. అంటే తెలుగులో, కన్నడలో కావచ్చు, హిందీలో కావచ్చు, ఇంగ్లీష్లో కావచ్చు. వీళ్ళ డేటాబేస్ అంతా వీళ్ళు ఆల్రెడీ ముందే పెట్టుకొని ఉంటారు. వాళ్ళ ప్రైజింగ్స్ ఎంత, డిపెండింగ్ ఆన్ దర్ ఫాలోవర్స్, డిపెండింగ్ ఆన్ దర్ ఎంగేజ్మెంట్, వీటన్నిటిని బట్టి కూడా ప్రైజింగ్ అనేది ఉంటుంది అనమాట. ఇదంతా కొంచెం డబ్బులు ఎక్కువనే అవుతాయి ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్కి వెళ్తున్నట్లయితే. ఒకవేళ మైక్రో నిష్ లాంటిది ఉన్నప్పుడు, చిన్న ప్రోడక్ట్ కానీ అలాంటివి ఉన్నప్పుడు మీకు తక్కువ ప్యాకేజెస్లో కూడా డిజైన్ చేస్తారు. అంటే ఇక మీ బడ్జెట్ని బట్టి వాళ్ళు ప్లాన్ అనేది మీకు రికమెండ్ చేయడం జరుగుతుంది అనమాట. ఒకవేళ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అంటే ఇదే సార్, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ద్వారా మంచి రిజల్ట్స్ వస్తాయి సార్ అంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. కాకపోతే అంతకంటే ముందు మన ప్రోడక్ట్ ఆర్ మన సర్వీస్ కనుక బాగుంటే ఇంకా మనం కొంచెం ఎక్కువ బెటర్ రిజల్ట్స్ చూసే ఛాన్స్ ఉంటుంది. ఈ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అయినా ఏ మార్కెటింగ్ అయినా సరే అది ఇనిషియల్గా మీ కంపెనీని ముందుకు తీసుకెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఒకసారి కస్టమర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కస్టమర్ రివ్యూస్ అనేది అల్టిమేట్ అవుతుంది. కస్టమర్ కనుక
వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ ఈ ప్రోడక్ట్ బాగాలేదు అన్నారు అనుకోండి, దాని తర్వాత కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి నేను ఒకసారి సోషల్ మీడియాలో అంటే ఐ థింక్ షేర్ చాట్ ఇన్ఫ్లుయెన్సర్స్ని ఎంటీఆర్ మసాలా ఉంది కదా అది, సో వాళ్ళు ఏదో ఆ మసాలా వేసి ఒక రెసిపీని తయారు చేయమన్నారు ఇన్ఫ్లుయెన్సర్స్కి. తయారు చేసి ఆ ఫుడ్ తింటూ అరే ఇది చాలా బాగుందని అనిపించారు. ఇంతే. ఇంకా ఆ క్యాంపెయిన్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేసేటప్పుడు కూడా ఒక థీమ్ అనుకుంటారు, అదే థీమ్ని ప్రతి ఇన్ఫ్లుయెన్సర్తో చెప్పిస్తారు అనమాట. ఇట్ కెన్ బి ఎనీథింగ్. సో మీరు గమనించవచ్చు, అంటే ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ ఇదే పని చేస్తున్నారంటే ఎస్, బిహైండ్ దిస్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది జరుగుతుంది అనేది మీరు అర్థం చేసుకోగలగాలి. ఒకసారి ఐ థింక్ పుష్ప మూవీలో అల్లు అర్జున్ ఒక చెప్పును అక్కడ పక్కకు వేసి ఆ చెప్పును వేసుకునే ఒక స్టెప్ ఉంటుంది. ఆ స్టెప్ని దాని తర్వాత కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో, క్రికెటర్స్ కానీ ఫిల్మ్ యాక్టర్స్ కానీ అది వేసుకొని సోషల్ మీడియాలో వీడియోలు పెట్టారు. వాళ్ళు ఎందుకు పెడతారు ఆ వీడియోని కదా? మేబీ మూవీ ప్రమోషన్ అనుకుంటున్నారా? అది మూవీ ప్రమోషనే, కానీ సినిమా యూనిట్ చేసింది కాదు అది. ఎందుకంటే అప్పటికి సినిమా రిలీజ్ అయింది. ఈ ప్రమోషన్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వాళ్ళు చేశారు. అంటే పుష్ప 1 రిలీజ్ అయింది అమెజాన్ ప్రైమ్లో ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు వాళ్ళు క్రికెటర్స్కి ఐ థింక్ అవన్నీ పేడే ఉంటాయి, వాళ్ళకి జస్ట్ ఒక వీడియో ఇవ్వమంటే వాళ్ళు వీడియో ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దట్ దాని అంతా వైరల్ అవుతుంది. ఒక డిఫరెంట్ క్యాంపెయిన్స్ అనమాట. ఒక్కొక్కటి అలాగ ఉంటుంది, అన్నీ సేమ్ ఉండవు. కాబట్టి ఒకవేళ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేయించుకోవాలనుకుంటే, మీ బ్రాండ్కి మీ కంపెనీకి కనుక చేయించుకోవాలనుకుంటే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటర్స్ని కాంటాక్ట్ అవ్వండి. డెఫినెట్గా వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఒకవేళ నాట్ జస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, ఎంటైర్ డిజిటల్ మార్కెటింగ్ని కనుక మీరు ప్రాక్టికల్గా ఒక లైవ్ ప్రాజెక్టుతో కనుక నేర్చుకోవాలి అనుకుంటే డిజిటల్ బడీ మీకు ట్రైనింగ్ అందిస్తుందండి. నేనే ట్రైనర్ని కూడా, 7+ years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ని. ఐ వర్క్ విత్ మెటా అండ్ వెరీ బిగ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ కంపెనీస్. ఒకవేళ మీరు కనుక డిజిటల్ మార్కెటింగ్ని నేర్చుకోవాలనుకుంటే స్క్రీన్పై కనబడుతున్న నంబర్స్కి కాల్ చేయండి. కంప్లీట్ డీటెయిల్స్, బ్రోచర్, ఒకవేళ మీకు డెమో కావాలనుకుంటే డెమోని కూడా షెడ్యూల్ చేస్తారు. సో జాయిన్ అయ్యి ప్రాక్టికల్గా నేర్చుకుందరు. కానీ ఈ కోర్సు డ్యూరేషన్ వచ్చేసి మీకు 2 months ఉంటుంది. ప్రాక్టికల్గా నేర్చుకోవచ్చు. సార్ 2 months నేర్చుకోవచ్చు అంటే ఎస్, నేర్చుకోవచ్చు. యూ నీడ్ మోర్ ఫోకస్, నాట్ ద మోర్ టైం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.